అందుకే పెద్దలు చెప్పారు, వేరే వారి కోసం గోతులు తవ్వే ప్రయత్నం చేసే ముందు నీ సంగతి. చాలే, మన పని గోతులు తవ్వటం కాదు, నిప్పుతో చెలగాటం ఆడ్డం. నిప్పుతో చెలగాటం వెన్నతో పెట్టిన విద్య. ఏదో కాస్త కాలినంత మాత్రానా ఎంత ఘోరం జరిగిపోయింది సక్కుబాయి గారు. మీ ఒళ్ళంతా ఎంత ఘోరంగా కాలిపోయింది. నేను రాజీవైద్యుడిని పిలిపించనా? అందుకు బదులుగా మహారాజు గారిని రమ్మంటే చాలు. ఆయనకు శుభవార్త చెప్పాలి కదా. వారి పట్టపురాణి దొంగతనంగా ఏం చేస్తోందో చెప్పాలి. సరేనా? అలాగే చెప్పండి సక్కుబాయి గారు. అప్పుడు గతిలేక విప్లవనారి కూడా మహారాజు గారికి చెప్పేస్తుంది. వారి ఖజానాని దోచుకుందెవరో చెప్పేస్తుంది. ఇక విప్లవనారి సంగతంటారా? ఆ విప్లవనారి ఏకాకి కాదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆంగ్లేయులకి రాజద్రోహులకి బుద్ధి చెప్పడానికి ఝాన్సీ ప్రజలందరూ విప్లవ వీరులు కావడానికి సిద్ధంగా ఉన్నారు. మనకైన వాళ్ళని, మనకంటే పెద్దలని ధిక్కరించి మాట్లాడుతున్నారన్నమాట. ధిక్కరించలేదు తల్లిగారు. నేను కేవలం వాళ్ళకి తెలియచేస్తున్నాను. ఆ కుట్ర పన్నిన వాళ్లే అలా అనుకున్నారు. ఆ విస్ఫోటనం తర్వాత అక్కడ ఉన్న వాళ్ళెవరూ భస్మంగా కూడా మిగలరనుకునుంటారు. అంతే కదా జానకి గారు? అవును మహారాణి గారు. ఎటువంటి ఉగ్రవాద హింసాత్మక చర్యలనైనా స్వయంగా మేమే నివారించుకోగలం. నిజానికి మాకు తెలిసినంత వరకు ఈ హింసాకాండకి బాధ్యుడు వేరెవరో కాదు, అది మీరే మిస్టర్ మార్షల్. ఇంకోసారి ఇలాంటిదేదైనా జరిగినా, మాకు అనుమానం కలిగినా తమరు మీ కమిషనరీలోనే కాదు, ఝాన్సీ రాజ్యంలోనే మిగలరు మిస్టర్ మార్షల్. తెలిసిందా? ముందుగా తమరి సమస్య ఏమిటో చెప్పండి. మేం తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాం. చెప్పుకోవడానికే సిగ్గుచోటుగా ఉంది. ఈ రోజు నా పుట్టినరోజు, ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే చాలా పెద్ద సమస్య మీది. ఆ తప్పుకు మేము తప్పక శిక్షను విధిస్తాం. అందుకు అందరూ శిక్షార్హులే. అది సరే గాని వాళ్ళకి ఏ శిక్ష విధించాలో కూడా చెప్పండి. ఇందు అక్కయ్యని వాళ్ళ అత్తగారింటికి పంపించేయాలి. ఇంకా మోరేబంతు బాబాయ్ పెళ్లి ఆపు చేసేయాలి. తాత్య గురు దగ్గర కర్వాలం లాగేసుకోవాలి. సరే, అయితే తమరు చెప్పిన శిక్షలే విధిస్తాం. మాతో రండి. తల్లి ప్రాచి, పుట్టినరోజుకు గాను నీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నువ్వు దీర్ఘాయుష్యుతో వర్ధిల్లాలి ప్రాచి. దేవుడి కృపతో ఈ లోకంలోని సకల శుభాలు లభించాలి. ఆ తెల్ల వాళ్ళని తరిమి కొట్టాలి. ఏమిటా గోళ? రాజభవనంలో ఆ గందరగోళం ఏమిటి? సార్, అది గందరగోళం కాదు. ఈ రోజు మహారాణి గారి చెల్లెలు పుట్టినరోజు. వాళ్ళ ఆనందాన్ని విషాదంగా మార్చేస్తాను.